జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనికిరాడు, అదేవిధంగా ప్రతిపక్షానికి కూడా పనికిరాడనే 11 సీట్లు రావటం వెనక. లేకపోతే మీకు 11 సీట్లు కాదు, కనీసం వాళ్ళకి 23 సీట్లు వచ్చేట్టు మీకు ఒక 20 అన్న ఇచ్చుంటే ఆ రోజన్నా వెళ్తారో లేదో తెలియదు. ఎందుకు అనంటే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ప్రతిపక్ష హోదా గురించి కాదండి, మీరే చెబుతున్నారు కదా, శాసన మండలికి వెళ్ళాం కదా, మాట్లాడాం కదా. అంటే శాసన మండలికి వెళ్ళినప్పుడు మీకు మెజారిటీ ఉంది, అక్కడ వెళ్ళారు. మరి ఇక్కడ మైనారిటీ ఉన్నారు, తక్కువ మంది ఉన్నారు, అయినా వెళ్ళండి ఇక్కడికి కూడా. ఇది కూడా శాసనసభ కూడా ఇంపార్టెంటే కదా శాసన మండలితో పాటు. అంటే మీకు జనాభా ఉండాలి, జనాభా ఉంటే ఏం చేస్తారు, మీరు బుల్డోజ్ చేస్తారు, ఎదుటోళ్ళ మీద వ్యంగ్యంగా మాట్లాడి ఇవన్నీ కూడా చేశారు కదా. జగన్మోహన్ రెడ్డి చేసినే ఆయనకి ఈ రోజున కల్లో కూడా గుర్తొస్తున్నాయి. ఆ రోజున జరిగినటువంటి దుశ్శాసన పర్వం, ఆ రోజున అసెంబ్లీలో లేనటువంటి మహిళల గురించి, అదేవిధంగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయినా, అచ్చెన్నాయుడు గురించి అయినా, అచ్చెన్నాయుడు బాడీ షేమింగ్ గురించి కానీ, లేకపోతే చాలా సందర్భాలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే నేను విన్నాను, ఇగో మా శ్రీధర్ అన్న మీద